ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లు చాలా రంజుగా సాగుతూ ఉన్నాయి. 6 విడతలు పూర్తయిపోయినాయి. 7వ విడతకి రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో మరొకసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యన మాటల యుద్ధం మరింత రాసుకుంది. నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తాన్ని మైనార్టీలైనటువంటి ముస్లింలకి పంచిపెడుతుంది అనేటువంటి మాట చెప్తూ ఎప్పుడో 2006 డిసెంబర్ 9న మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగా చెప్తున్నటువంటి ఒక వీడియోని కూడా బీజేపీ రిలీజ్ చేసింది. దాంట్లో మా ప్రభుత్వం యొక్క తొలి ప్రాధాన్యత మైనార్టీలు, ముస్లింలు, వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి ఈ యొక్క ప్రగతి ఫలాలు అందేలా చూడటం మా బాధ్యత అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నట్టుగా వీడియోలో ఉంది. దానికి కౌంటర్గా మౌనముని మన్మోహన్ సింగ్ చాలా ఘాటుగానే స్పందించాడు. పంజాబ్లో జరగబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఒక లెటర్ని ఆయన రిలీజ్ చేశాడు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మైనార్టీల కోసమే, ముస్లింల కోసమే పనిచేసింది అనేటువంటిది అవాస్తవం. అందులోనూ తన పీరియడ్లో ఎప్పుడూ కూడా అలా చేయలేదు. ఒక వర్గానికో లేకపోతే ఒక సంస్థకో ప్రత్యేకమైనటువంటి లాభాలు చేకూర్చే విధంగా ఎప్పుడూ నేను ప్రయత్నం చేయలేదు, చెయ్యను కూడా అని ఆయన పేర్కోవటం జరిగింది. అంతేకాకుండా ఈ అగ్నివీర్ స్కీమ్ గురించి కూడా మన్మోహన్ సింగ్ చాలా ఘాటుగా ప్రస్తావించాడు. సహజంగా పంజాబ్లో అందరూ కూడా దేశానికి సేవ చేయాలి, మిలిటరీలో చేరాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావాలతోటి ఉంటారు. కానీ ఈ అగ్నివీర్ స్కీమ్ వల్ల వాళ్ళ ఆశలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. వాళ్ళ కోరికల మీద నీళ్లు చల్లుతోంది బీజేపీ ప్రభుత్వం అని ఆయన పేర్కోవటం జరిగింది. ఏదైనా కానీ ఈ రెండు మహామహులైనటువంటి మన్మోహన్ సింగ్ అండ్ ప్రధాని నరేంద్ర మోడీ మధ్యన జరుగుతున్నటువంటి మాటల యుద్ధం రాబోయేటువంటి 7th ఫేజ్ ఎలక్షన్లని మరింత హీట్ ఎక్కిస్తుంది అంటంలో అనుమానమేమీ లేదు. బీజేపీ రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోని కాంగ్రెస్ ఖండించినా కూడా మొత్తం మీద మన్మోహన్ సింగ్ పేర్కొన్నట్టుగా ఇంత మటుకు మోడీ కన్నా ముందు ప్రధానులుగా చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఈ రకంగా కేవలం ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అటాక్ చేయడం అనేటువంటిది జరగలేదు. మోడీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అటు చాలా బాధాకరంగాను, మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉండటమే కాకుండా ఏకంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లాగా కూడా ఉంది అనేటువంటి విధంగా మన్మోహన్ సింగ్ కౌంటర్ అటాక్ ఇవ్వటం ఇక్కడ ప్రధానమైనటువంటిది. సహజంగా మన్మోహన్ సింగ్ అన్న వెంటనే మనకి చాలా నిదానంగా ఉంటాడు, మౌనముని అనేటువంటి ట్యాగ్ లైన్ కూడా ఆయనకి తగిలించినటువంటి తరుణంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పటి ప్రధాని మోడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.